అవును, ఫోన్లో ఏంటి శామ్? అదా, నా పేరు సామాన్యు. ఒకడు సామాన్య అంటాడు, ఒకడు సోమయ్య అంటాడు. ఎవరికి ఇష్టం వచ్చాడు వాడు పిలుస్తున్నాడు. అందుకే సింపుల్గా శామ్. అయినా సామాన్యు యావరేజ్గా ఉంది, శామ్ పాష్గా ఉంది. మీ ఆఫీస్లో ఎంతమంది పేరు ఉంటుంది సామాన్య అని? నా ఒక్కడదే. స్కూల్లో కూడా నువ్వు ఒక్కడివే. యావరేజ్ కాదు, యూనిక్. అవును, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు? సోనిక్ సొల్యూషన్స్. పెద్ద కంపెనీ కాదు, అలా అని చిన్న కంపెనీ కాదు, యావరేజ్ అది కూడా. అయితే నీకు చాలామంది ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, అంటే మరీ క్లోజ్ కాదు, అలా అని మరీ వేస్ట్ కాదు. వాళ్ళు కూడా యావరేజేలే. ఇప్పటికీ 4-5 సార్లు వినుంటాయి యావరేజ్ పదం. యావరేజ్ యావరేజ్ అంటే ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వట్లేదు కాబట్టి యావరేజ్ అంటున్నా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్కూల్లో 90% కంటే ఎక్కువ వస్తే టాపర్, 35 లేదా తక్కువ వస్తే డలర్ అంటారు. 60 to 70 మధ్యలో కొంతమంది ఉంటారు, యావరేజ్. టాపర్ అయితే పెద్ద కంపెనీలో ప్యాకేజ్ వచ్చేది. అదే డలర్ అనుకో, కనీసం ధైర్యం వచ్చేది. ఆ ధైర్యంతో ఏ బిజినెస్ చేసేయచ్చు. ఇలా అటు కాకుండా యావరేజ్ గార్డ్లా ఉంటేనే జాబ్ ఉంటుంది, కానీ అందులో గ్రోత్ ఉండదు. దీనమ్మ లుక్స్ యావరేజ్, బాడీ పిల్ల యావరేజ్, ఫ్రెండ్స్ యావరేజ్, కంపెనీ యావరేజ్, లైఫ్ యావరేజ్. అట్లీస్ట్ మార్నింగ్ నుంచి దరిద్రమైన ఫుల్గా వచ్చిందని నవ్విన బండ అయిపోయినప్పుడు. అంత దరిద్రం ఏం జరిగింది? ఆ దరిద్రం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నాకు ఆకలి కూడా అవుతుంది. అక్కడ రెస్టారెంట్ ఉంది, ఏమన్నా తిందామా ప్లీజ్? సరే. ఇప్పుడు గడెన్ తీసేస్తే నన్ను టీమ్ లీడ్ చేసేస్తారా? లేదు కదా. యువర్ బెస్ట్ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా? నాకు అర్థం కాదు. ఆ దేవుని తీసుకొచ్చి మళ్ళీ నా అలాంటి సామాన్యునికి అప్ప చెప్తారు. యావరేజ్ అంటాడు, పనులన్నీ నాకే చెప్తాడు. యువర్ బెస్ట్ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ అంటాడు. లాస్ట్లో మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవు అంటాడు. భయా పోస్తే ఫుల్గా పోయి, లేదంటే అసలే పోయకు. సగం ఏంటి అంటే నీకు నేను నా మేనేజర్ గారిలాగా యావరేజ్ గారిలాగా అనిపిస్తున్నానా? ఓహో, నువ్వు ఆ మేనేజర్ గారు కలిసి నన్ను యావరేజ్ గారిలా చేద్దాం అనుకుంటున్నారా? ఈ సగం ఏంట్రా? నాకు సగం సగం ఎందుకు? యావరేజ్ గారిలాగా అనిపిస్తున్నానా? కూల్ 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 కూల్. సారీ సార్, నా ఉద్దేశంతో ఏమీ పోయలేదు. వాటర్ అయిపోతుంది, తీసుకొద్దని వెళ్తున్నాను. సారీ భయ్యా, ఏదో ఫ్రస్ట్రేషన్లో. పర్లేదు సార్, ఆర్డర్ ఏమని చెప్తారా? ఒక చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. హాఫ్ ప్లేటే కదా సార్? ఒక చికెన్ నూడిల్స్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఫుల్ ఫుల్. మా అంటే మేనేజర్ మీకు ఫుల్ ఎక్కువైపోతుందేమో అని. సార్గా ఫ్రైడ్ రైస్ ఫుల్ రా. సారీ సారీ. దీని కలర్ ఏంటి? నాకు సైట్ ఉంది, కలర్ బ్లైండ్నెస్ కాదు. చెప్పు. బ్లాక్ కాదు, వైట్. అది బ్లాక్. ఆహా, వైట్. అది బ్లాకే. నాకున్న టెన్షన్ సరిపోవన్నట్టు నువ్వు ఇంకో కొత్త టెన్షన్ పెట్టకు. అది బ్లాకే, ఫ్రస్ట్రేషన్ పెంచకు. అది బ్లాకే 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 బ్లాక్ బ్లాక్ బ్లాక్. వైట్. నీ సైడ్ నుంచి బ్లాక్, నా సైడ్ నుంచి వైట్. మనం ఇద్దరం 100% కరెక్ట్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇంకో పర్స్పెక్టివ్లో ఆలోచించట్లేదు. నువ్వెన్నిసార్లు బ్లాక్ బ్లాక్ అంటున్నా నేను వైట్ అంటున్నాను. నీకు దండం పెడతా, మా మేనేజర్ గారిలా కాకుండా కొంచెం అర్థమయ్యేలా చెప్పా. వేరే వాళ్ళతో బయట తిరిగితే ఇక్కడ పాడైపోతావని, స్టడీస్ని ఇగ్నోర్ చేస్తావని తిరగద్దు అన్నారు. హాస్టల్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడతావేమో అని ఇంట్లో ఉండమన్నారు. ఈ హెడ్డేకి కాఫీ ఉన్నా బాగుండు. ప్లీజ్ సార్, ఎవరు చెప్పండి సార్. చాలా కష్టపడితే ఇంటర్ జాబ్ వచ్చింది సార్. తొందరగా నేర్చుకుంటా సార్. లాస్ట్ ఆప్షన్ ఇదే సార్ నాకు. నీకు ఇన్ని మాటలు వచ్చని నాకు ఈరోజే తెలిసింది. మాటలు ఎప్పటి నుంచో వచ్చు, వినేవాళ్ళే లేకుండా. అప్ప వట్టే డైలాగ్.